15వ అధ్యాయం కదండి. సో మొదటి స్కందం 14వ చాప్టర్లో శ్రీకృష్ణుని అంతర్ధానం చాప్టర్ పేరు. కానీ అంతర్ధానం గురించిన వార్త అర్జునుడు యుధిష్ఠిరుడికి తీసుకొస్తున్నాడు. సో మన లాస్ట్ క్లాస్లో 11వ స్కందం నుంచి భగవంతుడి యొక్క జన్మ ఎంత దివ్యమైందో అంతర్ధానం కూడా అంత దివ్యంగా ఉంది అని అక్కడి నుంచి చదివాము. అంటే భగవత్ సంకల్పం వల్ల జరా యొక్క బాణం తగలడం, భగవంతుడు స్వయంగా జరాన్ని శరీరంతో వైకుంఠ లోకాలకి పంపించడం, అలాగే భగవంతుడు వెళ్ళినప్పుడు బ్రహ్మాది దేవతలు శివపార్వతులు అందరూ వచ్చారు, దేవతలు అందరూ వచ్చారు. కానీ భగవంతుడు వెళ్ళిపోవడం ఒక్క బ్రహ్మరుద్రులు మాత్రమే తెలుసుకోగలిగారు, మిగతా వాళ్ళెవరు తెలుసుకోలేకపోయారు. అంటే మన సామాన్యంగా వెళ్ళిపోలేదు భగవంతుడు. ఎక్కడైనా భగవంతుడు వెళ్ళిపోయి లీలా లీలా అని అందరూ వాడిస్తుంటారు. భగవంతుడు ఏంటండి కింద పడిపోవడం ఏంటండి, అంటే ఎవరైనా నడుము విరిగిపోవడం ఏంటండి, లేదా ఇలా రావడం ఏంటండి. భగవంతుడి మరణం మామూలుగా ఉండదు. యాక్చువల్లీ అది మరణం కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అది మరణం కదా. అందుకనే అంతర్ధానం కృష్ణు స్వధాపోపతి, స్వధామానికి వెళ్ళిపోవడం. సో దానికే మనం ఎలా అర్థం చేసుకున్నాం, సూర్యుడు ఇక్కడ అస్తమిస్తే మరో దేశంలో ఉదయించినట్టుగా భగవానుడు ఈ విశ్వం నుంచి అంతర్ధానం అయితే మరొక విశ్వంలో తన లీల ప్రారంభమవుతూ ఉంటుంది. సో భగవంతుడి లీలలు కంటిన్యూస్, ఎక్కడ బ్రేక్ అనేది లేదు. ఎందుకంటే భగవంతుడికి సదా భక్తుల కోసం ఆ లీలల్ని ఆచరిస్తూనే ఉంటారు. సో ద్వారకలో అందరూ ఎలా ఉన్నారు చూసి రమ్మని యుధిష్ఠిరుడు అర్జున్ని పంపించాడు. అలాగే వాళ్ళ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో కనుక్కోవడం కోసం పంపించినప్పుడు వెళ్ళిన అర్జునుడు 6 నెలలైనా రాలేదు. సో అనేక అపశకునాల గురించి చదివాం మనం కదా. యుధిష్ఠిరుడికి చాలా అపశకునాలు జరుగుతున్నాయి. సో మనసు చెప్తోంది భగవంతుడు అవతారించి సాధించాడేమో. సో అలా అనుకుంటూ భీముడితో చెప్తున్న సమయంలో అర్జునుడు కూడా మొహం వెళ్ళాడేసుకుని వచ్చాడు. అర్జునుడిని అన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు యుధిష్ఠిరుడు. భగవంతుడు అంతర్ధానం గురించి అడగట్లేదు. అందరు వాళ్ళు క్షేమమైనా వీళ్ళు క్షేమమైనా, నీకు ఏదైనా లోపం జరిగిందా, పొరపాటు జరిగిందా అని ఫైనల్ గా ఏం చెప్పాడు, నీ అత్యంత ప్రియమిత్రుడికి శ్రీకృష్ణుని కోల్పోయిన కారణమున నిత్యముగా శూన్యత్వమును అనుభవించుచుంటివా సోదర అర్జున, నీవు ఖిన్నుడు వగుటకు అన్యమైన కారణం ఇది తప్ప ఇంకేది కారణం అయి ఉండకపోవచ్చు అని బాధపడుతున్నావా. యాక్చువల్లీ గౌడ్య సంప్రదాయంలో, అంటే నేను చాలాసార్లు చెప్పాను, 4 వైష్ణవ సంప్రదాయాలు ఉన్నా కూడా గౌడ్య సంప్రదాయం యొక్క విశిష్టత ఏంటి అంటే ముఖ్యంగా రెండిటి గురించి మాట్లాడతారు ఆచార్యం. ఒకటి కృష్ణ ప్రేమ, ఇంకొకటి విప్రలంబ భావన. అంటే అంటే కృష్ణుడు లేకపోతే ఉన్న శూన్యత, అత్యధిక ప్రేమని అక్కడ వ్యక్తం అవుతుంది. ఈ రెండు ఈ సంప్రదాయంలో విశేషించి ఆచార్యులు మాట్లాడారు. ఈ రెండు కూడా చాలా హైయెస్ట్. కృష్ణ ప్రేమ హైయెస్ట్, విప్రలంబ భావన అనేది ఇంకా ఇంకా హైయెస్ట్. సో అది అనుభవించడానికి చైతన్య మహాప్రభు వచ్చారు కదా. సో చైతన్య మహాప్రభు లీల చూసుకుంటే మొత్తం విప్రలంబ భావన. ఎందుకు అంటే అన్నిటికంటే కూడా అతి అంటే హృదయం కదిపే లీల ఏంటి అంటే కృష్ణుడు బృందావనం వదిలి వెళ్ళాడు. నేను మీకు ఒక సాంగ్ చెప్పాను గుర్తుందా, ప్యాసి ప్యాసి అంకినా కాహేసే బరసే. అంటే విపరీతంగా దాహంతో కళ్ళు ఆరిపోయి ఉన్నాయి వాళ్ళకి, గోపికలకి కృష్ణుడి గురించి. కానీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఎండిపోయిన కళ్ళల్లో నుంచి నీళ్ళు ఎలా వస్తాయి అంటే అంతగా వాళ్ళు కృష్ణుడి యొక్క సెపరేషన్. అసలు అక్రూరుడు వెళ్తున్నాడు అంటే గోపికలందరూ దండం పెట్టుకుంటున్నారు. పెద్ద కుండపోతుగా తుఫాన్ రావాలి, జనరల్లీ పిల్లలు చేసుకున్నాడు, అబ్బాయి ఈరోజు స్కూల్ ఉండదు వర్షం వస్తే, ఓకే ఈరోజు సెలవిస్తారేమో, ఈరోజు వెళ్ళక్కర్లేదు. వాళ్ళ పెద్ద కుండపోతుగా వర్షం వస్తే రాదు, రథం కదలదు కదా.
బ్రహ్మదేవ ఎలాగో నువ్వు చాలా అన్యాయం చేసావు, ఈ ఒక్క సాయం చేసి పెట్టు, అప్పుడు రథం కదలకుండా చూడు అనుకుంటున్నా. నంద యశోదలు కదలట్లేదు ఏంటి, ఇంత మాయకులు ఏంటి వీళ్ళు, ఎలా పంపిస్తున్నారు బలరామకృష్ణుని? వాళ్ళకి ఒక్కొక్క భావన అన్నిటికంటే కూడా ఆ భావన అనేది అమితమైన ప్రేమని సూచిస్తుంది. కృష్ణుడు అంటే అమితమైన ప్రేమ. సో అందుకే మహాప్రభు అంటున్నారు, ఏమంటున్నారు, యుగాయితం నిమిషేన, ఒక్క నిమిషం యుగం కింద ఉంది. ఎప్పుడు శూన్యాయితం జగత్ సర్వం, జగత్ అంతా శూన్యం కింద ఉంది ఎప్పుడు కృష్ణుడు లేకపోతే. సో ఇప్పుడు పాండవుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. సార్ మనం చదువుతామండి 15వ అధ్యాయం, పాండవుల సమయోచిత ప్రస్థానం. సూత గోస్వామి పలికి, కృష్ణ సఖుడైన అర్జునుడు తన ప్రియమిత్రుడైన శ్రీకృష్ణుని తీవ్ర విరహ భావనం చేతను, దానికి తోడుగా ధర్మరాజు యొక్క ఊహాత్మక విచారణల చేతను మిగుల చింతాక్రాంతుడయ్యను. ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది అర్జునుడికి. ఏవేవో అడుగుతున్నాడు యుధిష్ఠిరుడు, అసలే భగవంతుడు వెళ్ళిపోయిన శోకం ఉంది. శోక కారణమున అర్జునుని ముఖము హృదయ సరోజము రెండును వాడిపోయి దేహకాంతి క్షీణించను. దేవదేవుడైన శ్రీకృష్ణుని స్మరించుచు అతడు ఒక్క మాట అయినను బదులుగా పలకలేకపోయాను. కృష్ణుడు వెళ్ళిపోయాడన్న వార్త చెప్పడానికి కూడా మాట రావట్లేదు. కనుల యందు నిండిన దుఃఖాశ్రువులను అతడు తీవ్ర యత్నంతో నిరోధించను. శ్రీకృష్ణుడు దృష్టికి దూరమగుటచే అతి ఖిన్నుడైన అతడు ఆ దేవదేవుని ఎడ అధికాధిక అనురాగం పొందెను. పాండవులందరూ కూడా పరమ భక్తులు కృష్ణుడికి, కానీ అందరిలోకి అర్జునుడికి చాలా స్పెషల్ పొజిషన్. సఖుడు, మిగతా ఇద్దరు కృష్ణుడి కంటే పెద్దవాళ్ళు, ఇంకో ఇద్దరు కృష్ణుడి కంటే చిన్నవాళ్ళు. సో అర్జునుడి వయసు ఉన్నవాడు కృష్ణుడు, వాళ్ళిద్దరూ సాఖ్య భావన. సో ఫ్రెండ్షిప్ అనేది ఇంకా ఎక్కువ అన్నమాట. అంటే కలిసి ఆడుకోవడం కానీ చేయడం కానీ, భగవద్గీతలో అర్జునుడు చెప్తున్నాడు కదా, నువ్వేదో నా మిత్రుడవు కదా అని ఇవన్నీ చేశాను నేను. సో చాలా క్లోజ్ అటాచ్మెంట్. ఇంకొకటి, నిత్యం కూడా వాళ్ళిద్దరూ సెపరేటెడ్ కాదు, నిత్య సఖుడు అర్జునుడు. ఓకే, శ్రీకృష్ణుని మరియు అతని సఖ్యమును వరములను సన్నిహిత బాంధవ్యమును రథ సారథ్యమును తలుచుకొనుచు అర్జునుడు డగ్గుత్తికతో భారంగా శ్వాసని విడుచుచు పలుక ఆరంభించను. అన్ని గుర్తుకొస్తున్నాయి అర్జునుడికి. అర్జునుడు ఉవాచ, ఓ రాజా, సన్నిహిత మిత్రుని వలె నా ఎడ వర్తించిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు నన్ను ఒంటరిగా వదిలివేసినాడు. తత్కారణమున దేవతలకు సైతము విస్మయము కలిగించిన నా మహత్ తేజము నా చెంత ఇప్పుడు లేదు. సో అర్జునుడు పూర్తి క్రెడిట్ ఎవరికి ఇస్తున్నాడు? కృష్ణుడికి. అంటే కృష్ణుడు లేడు, నాలో ఇంకా తేజస్సు కూడా లేదు. ఒకప్పుడు నా తేజస్సు ఎంతగా అంటే దేవతలు కూడా ఆశ్చర్యపోయేవారు. ఒక ఇంద్రుడు ఒకసారి అర్జునుడిని సహాయం అడుగుతున్నాడు. అసురులతో, స్పెషల్ ఎవరు, నిమాత కవచులు అనుకుంటా, వాళ్ళతో యుద్ధం కోసం అర్జునుడిని సహాయం అడుగుతున్నాడు. అంటే దేవతలకు కూడా ఆశ్చర్యం వేసేది నా తేజస్సు, నా వీర్యం. అలాంటిది ఇప్పుడు నా దగ్గర లేదా తేజస్సు అంటున్నాడు. యవ్వాని క్షణకాల వియోగముచే ప్రాణరహిత దేహము భంగి సర్వలోకములు అప్రియములు మరియు శూన్యములగును, అటువంటి శ్రీకృష్ణుని నేనెప్పుడు కోల్పోయి. ఒక్క క్షణకాలం అంటే ప్రాణంతో పోలుస్తున్నాడు. ఎలా అయితే ప్రాణం ఒక్క క్షణం బయటకు పోతే అయిపోతుందండి ప్రాణవాయువు, ఒక క్షణమే అవ్వచ్చు, కానీ ఒక్కసారి ప్రాణవాయువు పోయిందంటే మొత్తం నిస్తేజం. నా పరిస్థితి అలా ఉంది అన్నయ్య అని చెప్తున్నాడు. కేవలము ఆ దేవదేవుని కృపాపూర్ణ శక్తి చేతనే ద్రుపద మహారాజు ఆస్థానమున స్వయంవరమునకై అరుదించిన దుర్మదాంధ రాజుల తేజమును నేను హరింపగలిగితిని. ధనుర్బాణములతో మత్స్యలక్ష్యమును ఛేదించి ద్రౌపదిని చేపట్టగలిగితిని. అనుకున్న బాంధవ్యం మొత్తం గుర్తు తెచ్చుకుంటున్నాడు అర్జునుడు. ఇప్పుడు కృష్ణ స్మరణ ఎప్పుడైతే జరుగుతుందో కృష్ణుడు మనతో ఉన్నట్టే. ఏదైనా అండి, ఇప్పుడు ఒక మనిషి వెళ్ళిపోయాడు, అతన్ని మనం స్మరిస్తూ అతని గురించి ఆలోచిస్తుంటే ఏంటి, అతను మనతో ఉన్నట్టే. స్పెషల్లీ కృష్ణ కథకి, కృష్ణ నామానికి, కృష్ణ భజనకి, భగవద్గీతకి, భగవంతుడికి అసలు
భేదం లేదు. ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పాండవుల యొక్క కృతజ్ఞతా భావం. మహాభారతంలో భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజు అనేక సందేహాల్లో భీష్ముడు ఒకటి చెప్తున్నాడు. ఎవరికైతే కృతజ్ఞతా భావం లేదో, అంటే చేసిన మేలు గుర్తు పెట్టుకునే భావం లేదో, ఆ పాపానికి అసలు నరకం లేదు. దానికంటూ ఒక దానికంటూ ఒక ప్రాయశ్చిత్తం లేదు. మిగతా బ్రహ్మహత్యా దోషాలకు కూడా ప్రాయశ్చిత్తం ఉంది, కానీ ఈ కృతజ్ఞత అంటే కృతజ్ఞత లేకపోవడం, చేసిన మేలు గుర్తు పెట్టుకోని వాడికి ప్రాయశ్చిత్తం అనేది లేదు. వాడి కోసం స్పెషల్ గా ఒక నరకం ఏర్పాటు చేయబడింది. ఆ శిక్ష వాడు అనుభవించే తీరాలి. ఓకే, అంటే చేసిన మేలు ఎప్పుడూ కూడా మర్చిపో. ప్రతి నిమిషం మనం భగవంతుడి దగ్గర నుంచి మేలు పొందకుండా మనం అడుగైనా వెయ్యలేం. ఒక వాక్కు లేదు, ఒక చూపు లేదు, అంటే అసలు నడకే లేదు. ఇది అన్నీ కూడా మనం లోపల అసలు స్ఫూర్తి ఐడియా ఎవరిస్తున్నారు? పరమాత్మ రూపంలో భగవంతుడు ఇస్తున్నాడు. సో భగవంతుడి పట్ల నిత్యం మనకి కృతజ్ఞతా భావం ఉండాలి. ఓకే, మనం ధర్మరాజుని స్వయంగా ఇది వరకు చూసాం. ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయినప్పుడు కేవలం ధృతరాష్ట్రుడు చేసిన మేలును మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుని దుఃఖిస్తున్నాడు యుధిష్ఠిరుడు. అయ్యో, నన్ను చేరదీశాడు నా పెద్ద తండ్రి, ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ కృతజ్ఞత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. సో అర్జునుడు కృష్ణుడు వల్ల తను పొందిన మేలు చెప్తున్నాడు అన్నమాట. ఏం చెప్తున్నాడు? ద్రుపద మహారాజు, మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇక్కడ మోస్ట్లీ మహాభారతం మొత్తం వస్తుంది మనకి చాప్టర్. సో స్వయంవరానికి యాక్చువల్లీ మీరు మన స్వయంవరం గురించి ఆలోచిస్తే, స్వయంవరానికి కృష్ణుడు బలరామకృష్ణుడు కూడా వచ్చారు, యదువీరులు కూడా వచ్చారు. మరి వాళ్ళందరూ కూడా ఛేదింపలేకపోయారా మత్స్యంత్రాన్ని? బలరామకృష్ణులు ఎందుకు వచ్చారంటే, కృష్ణుడు ముందే చెప్పాడు యదువీరులు మనం అందులో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళట్లేదు. ఎందుకు అంటే ద్రౌపది అర్జునుడికి, పాండవులు అక్కడికి వస్తారు. పాండవుల్ని కలవాలి అన్న కేవలం ఆ సంకల్పంతోనే యదువీరులు అక్కడికి వచ్చారు. అందుకే యదువీరులు అసలు అందులో పాల్గొన్నారు. ద్రౌపది స్వయంవరంలో అసలు యదువీరులు పాల్గొన్నారు. మరి అక్కడ ఎందుకున్నాడు కృష్ణుడు? వీళ్ళందరూ వచ్చారు, కౌరవులందరూ వచ్చారు కానీ. సో అర్జునుడు చెప్తున్నాడు ఏంటి, కేవలం కృష్ణుడి వల్లే. అక్కడ ఏమైంది? దుర్మదాంధ రాజుల తేజం నేను హరింపగలిగింది అంటే, ద్రౌపది ఆ మత్స్య యంత్రాన్ని ఎవ్వరూ కూడా ఛేదించలేనప్పుడు నెక్స్ట్ ద్రుపదుడు ఏం చేశాడంటే, క్షత్రియులు ఎవరు ఛేదించలేరు కాబట్టి నెక్స్ట్ బ్రాహ్మణులకి ఛాన్స్ ఇస్తున్నాను అంటే. వీళ్ళందరూ బ్రాహ్మణ వేషంలో ఉన్నారు పాండవులు కదా. సో ఎప్పుడైతే అర్జునుడు బ్రాహ్మణ వేషంలో మత్స్యంత్రాన్ని ఛేదించాడో, ద్రుపదుడు ఏం చేశాడు? అర్జునుడికి ఇచ్చి వివాహం చేశాడు. అప్పుడు వెంటనే రాజులందరికీ కోపం వచ్చింది. అంటే క్షత్రియ కులాన్ని నువ్వు అవమానిస్తావా అని వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు ద్రుపదుడి మీద. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్పిన మీదట భీమార్జునులు ఆ రాజులందరినీ కూడా ఎదుర్కొంటారు. యాక్చువల్లీ అక్కడ స్వయంవర అయిన తర్వాత ద్రుపదుడికి అనుమానం, వీళ్ళు క్షత్రియులే, అర్జునుడే అయి ఉండాలి అని పెద్ద విందు ఏర్పాటు చేస్తారు ఈ బ్రాహ్మణులందరికీ. విందు ఏర్పాటు చేశాక ఒక ఎగ్జిబిషన్ అన్నమాట. ఒక చోట అంటే మంచి మంచి కానుకలు, ఆభరణాలు, ఒకే శాస్త్రాలు, అలాగే ఇంకో పక్క ధనుర్బాణాలు అన్ని ఎగ్జిబిట్ చేస్తే ఈ బ్రాహ్మణులందరూ నేరుగా అస్త్రశస్త్రాల దగ్గరికి వెళ్తున్నారు. సో ద్రుపదుడు ఒక్కొక్కటి కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు, వచ్చిన వాడు అర్జునుడే అర్జునుడే అర్జునుడే. ఎందుకు అంటే ద్రుపదుడికి వరం, అసలు ద్రౌపది జన్మించిందే అర్జునుడి వివాహం ఆడే కుమార్తె కావాలని అది కోరిక. సో తర్వాత మెల్లిగా అది వ్యక్తం అవుతుంది. సో అప్పుడు అంతమంది క్షత్రియుల్ని కూడా ఓడింపగలిగారు. సో అర్జునుడు చెప్తున్నాడు, కేవలం అది కృష్ణుడి వల్లే నేను మత్స్య యంత్రాన్ని ఛేదించాను, ద్రౌపదిని చేపట్టగలిగాను, ఆ రాజులందరినీ ఓడించగలిగాను. ఆ దేవదేవుడు చెంత నిలిచియున్న కారణముననే శక్తిమంతుడైన దేవేంద్రుని అతని దేవతాగణముతో సహా నేను అత్యంత సామర్థ్యముతో ఓడించి అగ్నిదేవుడు ఖాండవనమును దహించినట్లుగా చేయగలిగింది. ఆ భగవానుని కరుణ చేతనే మయదానవుడు ఖాండవ దహనము నుండి రక్షింపబడింది. ఆ కారణముననే అద్భుత శిల్ప సంబంధితమైన సభాగృహమును మనము నిర్మింపగలుగుతున్నాం. దాని అందే రాజసూయ యాగ సమయమున రాజులందరూ కొలువు తీరి నీకు కానుకలను అర్పించిరి.
సో ఎప్పుడైతే ఈ ద్రౌపది స్వయంవరం అయిందో సో అందరికీ అర్థమైంది ఏమని, పాండవులందరూ ఇంకా బ్రతికే ఉన్నారు. సో వెంటనే దుర్యోధనుడు వెళ్ళాడు ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడు పైకి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు కానీ లోపల దుఃఖిస్తున్నాడు, అరే ఈ పాండవులు ఇంకా మరణించలేదని. సో దుర్యోధనుడు చెప్పాడు, వాళ్ళు రాగానే నువ్వు రాజ్యం ఇచ్చేస్తావేమో, ఎలాగో ఇవ్వకపోతే బాగుండేది కాబట్టి ఏమి ఇవ్వాలి, ఖాండవ ప్రస్థం, అది మొత్తం అడవి, అడవిని కావాలంటే నువ్వు ఆ అర్ధరాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చుకో. అలాగే ఏదో అర్ధరాజ్యం ఇచ్చేసినట్టు ధృతరాష్ట్రుడు ఏం చేశాడు, ఖాండవ ప్రస్థాన్ని ఇచ్చాడు. అక్కడ అర్జునుడు రికలెక్ట్ చేసుకుంటున్నాడు. కృష్ణుడు అర్జునుడు అక్కడ వెళ్తున్నప్పుడు ఏం జరిగింది, అగ్నిదేవుడు ఒక బ్రాహ్మడి వేషంలో వచ్చి వాళ్ళని సహాయం అడుగుతున్నాడు. నేను సహాయం చేస్తాము అని అభయం ఇచ్చిన తర్వాత అగ్నిదేవుడు చెప్తున్నాడు, ఏమని, నేను అగ్నిదేవుణ్ణి, నాకు అజీర్తి చేసింది, ఒక రాజు యజ్ఞంలో వేసిన విపరీతమైన నెయ్యి వల్ల నాకు అజీర్తి చేసింది. సో ఈ ఖాండవ వనంలో ఉన్న మూలికల్ని సేవిస్తే తప్ప నాకు అజీర్తి తగ్గదు. అయితే వెళ్ళి సేవించు, మమ్మల్ని మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అంటున్నాడు కృష్ణుడు. సో అప్పుడు అగ్నిదేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ తక్షకుడు, ఇంద్రుడి మిత్రుడు తక్షకుడు ఇక్కడ ఈ అడవుల్లో తలదాచుకుని ఉన్నాడు. సో నేను కనుక దయిస్తే ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు. సో నాకు ఈ మూలికలు తినే భాగ్యమే రావట్లేదు, తినే అవకాశం రావట్లేదు. సో కృష్ణుడు అప్పుడు అర్జునుడి కోసం అగ్నిదేవుణ్ణి అడుగుతున్నాడు. అయితే మాకు రథం కావాలి, మాకు సుదర్శన చక్రం కావాలి, ఇవన్నీ కూడా అగ్నిదేవుడు ఇచ్చాడు. ఎందుకు అంటే అంటే అగ్నిదేవుడి ద్వారా అర్జునుడికి ఇప్పిస్తున్నాడు. సో అప్పుడు కృష్ణార్జునులు ఏం చేశారు, అగ్నిదేవుని అడవి దహనంకి పంపించి వీళ్ళిద్దరు దేవతలందరూ, ఇంద్రుడు వచ్చేసాడు వెంటనే యుద్ధం చేయడానికి, వర్షం కురిపించడానికి. సో కృష్ణార్జునులు ఇద్దరు మొత్తం దేవతా సమూహంతో వాళ్ళు పోరాడుతున్నారు. పోరాటం అంతా అయిపోయిన తర్వాత ఇంద్రుడు సో ఇంద్రుడు తర్వాత తక్షకుడు అక్కడ లేడు, ఆల్రెడీ తప్పించుకున్నాడు అని తెలిసిన తర్వాత ఇంద్రుడు కృష్ణార్జునులతో ప్రసన్నుడే వరం కోరుకో అని అడుగుతున్నాడు. ఈ వరం గురించి మీకు ఇదివరకు చెప్పాను, ఎవరికైనా గుర్తుందా అండి? ఇంద్రుడు కృష్ణార్జునులని వరం కోరుకోమని అడుగుతున్నాడు. కృష్ణుడు అప్పుడు ఒక వరం కోరుకుంటున్నాడు ఇంద్రుడిని. ఏమని కోరుకున్నాడు గుర్తుందా ఎవరికైనా? ఎప్పుడు అర్జునుడి సాంగత్యం మటుకు నేను వదలకూడదు, నాకు నిరంతరం ఇది ఉండేలా అనుగ్రహించు. ఒకసారి ఆలోచించండి, ఇంద్రుడు వచ్చి కృష్ణుడిని అడుగుతున్నాడు నీకేం వరం కావాలి. కృష్ణుడు అంటున్నాడు, ఈ అర్జునుడి మైత్రి నాకు నిత్యము ఉండాలి, అర్జునుడు ఎప్పుడూ నాకు మిత్రుడి కింద ఉండాలి, మిత్రత్వం ఎప్పుడూ ఉండాలి అని అడుగుతున్నాడు. అంటే భక్తుడు అంటే ఎంత ప్రాణమో కృష్ణుడికి అక్కడ చూడండి. సో అర్జునుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు అనమాట. సో ఆ తర్వాత అక్కడ మయదానవుడు కూడా వచ్చి అడుగుతాడు, మీకు ఏం చేయగలను నేను సేవ అని. మయదానవుడు కూడా అక్కడ దహనం అవ్వకుండా వీళ్ళు రక్షించడంతో. సో అప్పుడు కృష్ణుడు చెప్పాడు మయసభ నిర్మించమని చెప్పాడు. అప్పుడే ఖాండవ ప్రస్థం ఇంద్రప్రస్థంగా మారింది, అంటే ఇంద్రుడి రాజ్యం కింద మారింది, మొత్తం అడవుల కింద ఉండేది. సో కృష్ణుడు మయదానవుని కూడా అదే అడుగుతున్నాడు, నా పాండవులకి, వీళ్ళ భక్తులు, వీళ్ళకి ఇంద్రప్రస్థం అంటే ఇంక ఎక్కడ ఇలాంటి సభ లేదు, అలాంటి సభ నిర్మించి ఇవ్వు అని అడుగుతున్నాడు. సో భగవంతుడు భక్తుడి కోసం కోరికలు కోరుకుంటున్నాడు. సో అర్జునుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. కృష్ణుడి వల్ల కదా మనకి ఇంద్రప్రస్థం వచ్చింది, మయసభ వచ్చింది, నువ్వు రాజసూయ యజ్ఞం చేసుకోగలిగావు. అలాగే 10,000 ఏనుగుల బలము కలిగిన నీ గౌరవనీయుడైన అనుజుడు ఆ దేవదేవుని కరుణ చేతనే పలు రాజులచే పాదార్చనము నొందిన జరాసంధుని సంహరింపగలిగను. జరాసంధుడు సంకల్పించిన మహాభైరవ యజ్ఞం కొరకు గొనిరాబడిన రాజులందరూ విడుదల కాబడి నీకు కానుకలను అర్పించింది. జరాసంధుడు 27,000 మంది రాజులని చెరసాల్లో పెట్టి ఉంచాడు. మహాభైరవ యజ్ఞం అని ఆ యజ్ఞంలో ఆ రాజులందరినీ బలివ్వడానికి బంధించి ఉంచాడు. సో వాళ్ళందరూ కృష్ణుడికి సందేశం పంపుతున్నారు, వచ్చి రక్షించమని. సో అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, భీముడు, అర్జునుడు, కృష్ణుడు ముగ్గురు మారువేషంలో వెళ్ళి జరాసంధుడి దగ్గరికి వెళ్ళి భీముడికి జరాసంధుడికి యుద్ధంలో మళ్ళీ కృష్ణుడు ఇచ్చిన స్ఫూర్తి వల్ల భీముడు జరాసంధుడిని ఛేదింపగలిగాడు కదా. సో ఆ రాజులందరూ కూడా యుధిష్ఠిరుడిని చక్రవర్తి కింద స్వీకరించమని చెప్పాడు కృష్ణుడు. వాళ్ళందరూ నీకు దాసోహం అంటే
కృష్ణుడు చెప్పాడు, మీ అందరికీ ఇప్పుడు చక్రవర్తి యుధిష్ఠిరుడు. సో వాళ్ళందరూ కూడా కృష్ణుడి వల్లే కృష్ణుడి వల్లే నీ జరాసంధుడి యొక్క మరణం జరిగింది. అక్కడ కూడా జరాసంధుడి మరణం అయిన తర్వాత ముగ్గురు రిటర్న్ వస్తున్నారు యుధిష్ఠిరుడి దగ్గరికి. యుధిష్ఠిరుడు ఆత్రంగా వెయిట్ చేస్తున్నాడు న్యూస్ కోసం. ఫస్ట్ భీముడిని పంపిస్తున్నాడు. అంటే ఫస్ట్ క్రెడిట్ భీముడికి ఇస్తున్నాడు కృష్ణుడు, తర్వాత అర్జునుడిని పంపిస్తున్నాడు. ఎక్కడా కూడా మనం కృష్ణ లీలలు చూస్తే తన క్రెడిట్ అంటూ ఎక్కడా తీసుకోలేదండి కృష్ణుడు. పూర్తి క్రెడిట్ అంతా కూడా భక్తులకే ఇస్తున్నాడు. సో అర్జునుడు ఆ విషయం చెప్తున్నాడు, కేవలం కృష్ణుడి గురించే మేము ఆ రోజు జరాసంధుడిని ఓడించగలిగాము. రాజసూయ యాగము కొరకై పవిత్రము కావింపబడి చక్కగా అలంకరింపబడిన నీ రాణి జుట్టుముడిని విడదీసేడి దుస్సాహసము కావించిన దుష్టులైన వారి భార్యల కొప్పుముడులు విడిపోవుటకు ఆ దేవదేవుడే కారణము. ఆ సమయమున ఆమె కన్నీళ్లతో శ్రీకృష్ణుని పాదములపై పడెను. అంటే ద్రౌపదిని ఎవరు రక్షించగలిగారు అంతటి అసత్సభలో? కేవలం కృష్ణుడే. కృష్ణుడి కారణం వల్ల ఆవిడ రక్షింపబడింది. ఆవిడని అవమానించిన కారణంగా ఎవరైతే అవమానించారో ఆ భార్యల యొక్క కుటుంబములన్నీ తిప్పడం అయిందంటే ఆ రాజులందరూ కూడా మరణించగలిగారు. వనవాస సమయమున మనలను భయంకర ప్రమాదమునకు గురి చేయుటకై 10,000 మంది శిష్యులతో కూడి భుజించిడి దూర్వాసుడు మన శత్రువులతో కలిసి కుట్ర పన్నెను. ఆ సమయమున అతడు అన్నశిష్టమును భుజించుట ద్వారా మనలను రక్షించును. దేవదేవుడు ఆ విధంగా ఆహారమును గ్రహించుటచే నదిలో స్నానమాడు మునిగణము కడుపార భుజించిన భావనను పొందిరి. అంతేగాక ముజ్జగములను సంతృష్టి చెందినది. ఇది కూడా అందరికీ తెలిసింది కదండి. దూర్వాసుడు దుర్యోధనుడి కోరిక మేర 100 మంది శిష్యులతో భోజనానికి వస్తున్నాడు ఇక్కడ వనవాసంలో ఉన్న పాండవుల దగ్గరికి. సో దుర్యోధనుడు ఏం చెప్పాడు అంటే, సూర్యదేవుడు ఇచ్చిన అక్షయ పాత్ర ఎప్పుడైతే ద్రౌపది భుజించి దాన్ని శుభ్రం చేసేస్తుందో ఇంకా ఆ రోజుకి అది ఏమీ ఇవ్వదు. ఓకే, సో ఆ ద్రౌపది భుజించిన తర్వాత మీరు పాండవుల ఇంటికి వెళ్ళండి అని చెప్తున్నాడు. సో దుర్వాసుడు కూడా బయలుదేరి ఆ సమయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో తెలియలేదు పాండవులకి. సో ద్రౌపది మళ్ళీ శ్రీకృష్ణుని శరణు వేడితే శ్రీకృష్ణుడు వచ్చి ఒక్క మెతుకుంటుంది చూడు తల్లి అని అందులోంచి తీసి ఒక్క మెతుకు సేవించడం ద్వారా ఏమైంది, అక్కడున్న దూర్వాసుడు 100 మంది శిష్యులు రేపులు వస్తున్నాయి, ఇంకొక మెతుకు కూడా వెళ్ళదు వాళ్ళకి. అంతేకాదు ముజ్జగములు సంతృష్టి చెందిరి అంటే ముల్లోకాల్లో అందరికీ కూడా రేపు వచ్చింది. దేవతలందరికీ అమృతం తాగినప్పుడు రేపు రాలేదు. కృష్ణుడు ఒక్క మెతుకు ఇక్కడ తినగానే కృష్ణుడు సంతృప్తి పొందితే ముల్లోకాలు సంతృప్తి పొందుతాయి. అక్కడ మనం చెప్పుకున్నాం, మనం ఎప్పుడు కూడా వాళ్ళని ప్లీజ్ చేయాలి, వీళ్ళని ప్లీజ్ చేయాలి, వీళ్ళని హ్యాపీ చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. సాధ్యమే కాదండి. అందరినీ సంతృప్తి పరచడానికి ఒక్కటే మార్గం, ఏంటది? కృష్ణుణ్ణి సంతృప్తి పరచాలి. చెట్టు ప్రతి ఆకుకి పోషకం కలగాలి అంటే ఏం చేయాలి? ఒక్క ఏరుకి నీళ్లు పోస్తే చాలు, అన్ని ఆకులకి పోషణ కలుగుతుంది. ఒక్క కృష్ణుడి సంతృప్తి పొందితే ప్రతి ఒక్కరూ సంతృప్తి పొందుతారు. సో దూర్వాసుడి శాపం నుంచి కృష్ణుడే మనల్ని రక్షించాడు. శ్రీకృష్ణుని ప్రభావం చేతనే యుద్ధమునందు పరమశివుని అతని భార్య అయిన గిరిజను నేను విస్మితుని చేయగలిగితిని. మిగుల ప్రసన్నుడైన శివుడు తన అస్త్రమును నాకొసగిను, ఇతర దేవతలను తమ తమ అస్త్రములను నాకొసగిరి. అంతేగాక ప్రస్తుత దేహముతోనే నేను స్వర్గలోకమునకు చేరగలిగి ఇంద్రుని అర్థసింహాసనమునకు అర్హుడను కాగలిగితిని. అరణ్యవాసంలో ఉన్నప్పుడు కృష్ణుడు పాండవులకు చెప్పాడు ఏమని? ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి. అర్జునుడికి చెప్పాడు, నువ్వు వెళ్ళి పరమశివుడికి తపస్సు చేసి అతని దగ్గర దివ్యాస్త్రాలను పొందు. అర్జునుడు వెళ్ళి శివుడి గురించి తపస్సు చేసినప్పుడు శివుడు అర్జునుడికి పరీక్ష పెట్టడం కోసం శివపార్వతులు ఇద్దరు కూడా బోయవాళ్ల రూపంలో వస్తున్నారు. ఇంకా కథ తెలుసు కదండి. బోయవాళ్ళ కింద వచ్చినప్పుడు సరిగ్గా ఒక అడవి పందిని
అర్జునుడు బాణం వేశాడు, అదే టైంలో శివుడు కూడా బోయవాడి వేషంలో ఉన్నాడు. ఆ బాణము తగిలింది. ఇద్దరు నా బాణం అంటే నా బాణం అని పోటీ పడ్డారు. ఎందుకంటే వీరుడు తల ఉంచాడు, ఒప్పుకోడు ఓటమి. సో ఇద్దరు అక్కడ యుద్ధంలో అర్జునుడికి అర్థం కావట్లేదు, ఎంతకీ నేను ఇతన్ని జయించలేకపోతున్నాను ఏంటి అని అక్కడున్న శివుడి గురించి తపస్సు చేస్తున్నాడు కదా, శివుడికి వెళ్ళి నమస్కరించి పూలమాల వేయంగానే అదే పూలమాల ఈ బోయవాడి మెళ్ళలో చూశాడు అర్జునుడు. వెంటనే అర్థమైపోయింది, పరమశివుడికి సాష్టాంగం చేశాడు. సో పరమశివుడు అప్పుడు చెప్పాడు, పరమశివుడు మిగతా దేవతలందరూ కూడా వచ్చారు, అందరూ కూడా దివ్యాస్త్రాలని అర్జునుడికి ఇచ్చారు. శివుడు పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడు. అయితే ఆ అస్త్రాన్ని ఎలా ఉపయోగించాలో తర్వాత చెప్తాను అన్నాడు పరమశివుడు. అస్త్రాన్ని అయితే ఇచ్చాడు కానీ, సో ఎప్పుడైతే ఆ సమయం వచ్చిందో, ఏ సమయం అండి అది? జయద్రథుడు సైంధవుడు గురించి అర్జునుడు శపథం చేస్తున్నాడు, రేపు సాయంత్రం సూర్యాస్తమయం లోపు ఈ జయద్రథుణ్ణి నేను గనక వధించకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని శపథం చేశాడు. శపథం చేశాక అర్జునుడు ఏం చేశాడు? శపథం చేశాడు, తర్వాత ఏం చేశాడు? సాయంత్రం అయింది, శపథం చేశాడు, వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. అర్జునుడు, కృష్ణుడికి నిద్ర పట్టట్లేదు. అర్జునుడా శపథం చేశాడు, రేపు ఎలా పట్టుకుంటాడు జయద్రథుని? ఎందుకంటే ఈ శపథం వినంగానే కౌరవులందరికీ చాలా ఉత్సాహం వచ్చింది. ఇంకేముంది, ఒక్క జయద్రథుని మనం రక్షిస్తే యుద్ధం అయిపోయినట్టే. ఎందుకు అర్జునుడు అగ్ని ప్రవేశం చేసేస్తాడు, అర్జునుడు లేకపోతే పాండవులు విజయం ప్రసక్తే లేదు. సో జయద్రథ్ మొత్తం ఫోకస్ అంతా జయద్రథుడిని రక్షించడం కోసం పెట్టబోతున్నారు. సో కృష్ణుడు ఆలోచిస్తున్నాడు, ఎలాగా అర్జునుడేమో నిద్రపోతున్నాడు, వెళ్ళి అర్జునుడిని లేపి తీసుకెళ్తున్నాడు, కైలాసానికి తీసుకెళ్ళి శివుడి దగ్గర పాశుపతాస్త్రాన్ని ఎలా వినియోగించాలి, మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. అర్జునుడికి అసలు గుర్తులేదు, పాశుపతాస్త్రం తనకుంది, దాన్ని ఎలా చేయాలో ఇంకా నేర్చుకోలేదు, ఇంకా గుర్తులేదు. కృష్ణుడు అక్కడ గుర్తు చేసి శివుడి దగ్గర అస్త్రాన్ని ఎలా ఉపయోగించాలో తీసుకుని వచ్చాడు. ఆ ఒక్కరోజు అర్జునుడు 2 లక్షల సైన్యాన్ని వధించాడు. ఆ తర్వాత మనకి తెలుసు, కేవలం కృష్ణుడి యొక్క శక్తి వల్ల సూర్యాస్తం అయినట్టు అనిపించి జయద్రథుడు బయటకు రావడం, ఆ తర్వాత అర్జునుడు కూడా ఆ బాణాన్ని వేసినప్పుడు జయద్రథుడి శిరస్సు వెళ్ళి జయద్రథుడి తండ్రి ఒళ్ళో పడడం, అతని తల 1000 ముక్కలు అవ్వడం. అంటే ఎక్కడ అసలు అర్జునుడికి ప్రతి సెకండ్ అక్కడ కృష్ణుడు వెన్నంటి అక్కడ కాపాడాడు. కనురెప్ప వలె మనం చదివాం కదా, కళ్ళకి కనురెప్ప అసలు ఇంకా వెయిట్ చేయదు దేనికోసం, ఇది వెళ్ళి బ్రెయిన్ నుంచి ఇన్స్ట్రక్షన్ రావక్కర్లేదు. ఇప్పుడు ఏదో పడబోతుంది, నువ్వు కళ్ళు మూసుకొని బ్రెయిన్ చెప్పక్కర్లేదు, కనురెప్పకి చక్కన అది మూసేసుకుంటుంది ఏదైనా పడబోతుంది కదా. అలాగా భగవంతుడు ఆ భక్తుల్ని రక్షిస్తున్నాడు అన్నమాట. ఇంకొకటి చూడండి, ఇంద్రుడు జనరలీ ఎవరు తపస్సు చేసినా, ఎవరు యజ్ఞాలు చేసినా ఇంద్రుడికి తన సింహాసనం పదవి మీద ఆకాంక్ష ఎక్కువ. ఒక అర్జునుడికి తన సింహాసనంలో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అఫ్ కోర్స్ అది కూడా అర్ధ సింహాసనం అనుకోండి, అయినా కూడా ఎక్కడా మనం వినం ఇంద్రుడు తన సింహాసనాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేదు, ఒక అర్జునుడితోనే షేర్ చేసుకున్నాడు. అర్జునుడు చేసిన సహాయానికి నచ్చి తన సీటు సగం ఇచ్చాడు, అర్ధ సింహాసనాన్ని అర్జునుడికి ఇచ్చాడు అన్నమాట. స్వర్గలోకమున నేను కొన్ని దినములు అతిథిగా ఉన్నప్పుడు ఇంద్రునితో సహా స్వర్గలోక దేవతలందరూ నివాత కవచం అనేది దానవుని సంహారార్థమై గాంధీవ ధనస్సును ధరించిన నా భుజములను ఆశ్రయించి ఉండిరి. ఓ అజమీఢ వంశశ్రేష్ఠ, ఎవని ప్రభావముచే నేనంతటి శక్తిమంతుడనై ఉంటినో ఆ దేవదేవుని నేను ఇప్పుడు కోల్పోతుంది. అసలు ఈ నివాత కవచుడుని రావణాసురుడు ఓడించలేకపోయాడు. ఒకసారి రావణాసురుడు వెళ్తున్నప్పుడు ఈ నివాత కవచం వీళ్ళు మూడు కోట్ల మంది అనుకుంటా, వాళ్ళందరికీ మొసళ్ళు వాహనాలు నీళ్ళల్లో ఉంటాయి అన్నమాట, జీవరాశి. సో వాటన్నిటిని చూసి రావణాసురుడు ఇంకా యుద్ధం చేయలేక వాళ్ళతో సంధి చేసుకుంటాడు. రావణాసురుడు అంత పవర్ఫుల్ అన్నమాట ఈ నివాత కవచం. సో దేవేంద్రుడు అర్జునుడి సహాయం అడుగుతాడు, దేవతలందరూ అప్పుడు. సో వాళ్ళని ఓడించి అర్జునుడు
చెప్తున్నాడు, వాళ్ళందరినీ నేను కేవలం నా కృష్ణుడి యొక్క శక్తి వల్లే నేను వాళ్ళని ఓడించగలిగాను. దుర్జయులైన పలువురు ఉన్నట్టి కౌరవ సైన్యము సముద్రము వలె తోచి దాటన సఖ్యముగా నుండెను. కానీ శ్రీకృష్ణ భగవాను స్నేహం చేతనే రథమును అధిరోహించి దానిని నేను దాటగలిగితిని. ఆ దేవదేవుని కరుణ వలననే నేను గోవులను తిరిగి పొంది ప్రకాశవంతములకు మణులు పొదగబడిన రాజుల పెక్కు కిరీటములను బలవంతంగా తేగలిగితిని. ఇదేంటండి ఈ లీల ఏంటి? విరాట పర్వం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత కౌరవ కిరీటాల జడకుచ్చులన్నీ కూడా అర్జునుడు తీసుకురాగలిగాడు. మొత్తం కురు సామ్రాజ్యం అంతా కూడా ఓడించేశాడు ఒక్క అర్జునుడే. ఒక్కసారి ఊహించండి, అంత మహాకురుక్షేత్రం, అర్జునుడు వీరుడా, అందరూ వీరులే అనుకుంటే మొత్తం కౌరవ భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కర్ణ, దుర్యోధన, దుశ్శాసన అందరూ ఉన్నారు. ఒక్క భీష్మాచార్య ఏమండి? భీష్ముడితే వదిలేశారు, భీష్ముడిది వదిలేశాడు. అంటే మొత్తం సైన్యాన్ని అర్జునుడు ఓడించగలిగాడు. అర్జునుడు చెప్తున్నాడు, దీనివల్ల అసలు అక్కడ కృష్ణుడు సీన్ లో ఉన్నాడా? పాండవులకి ఎప్పుడూ కూడా కృష్ణుడు తోడే. అర్జునుడు చెప్తున్నాడు, ఆ రోజు విరాట గో సంపదని నేను రక్షించడానికి కురు సైన్యాన్ని మొత్తం కూడా నేను కేవలం కృష్ణుడి దయ వల్లే నేను ఓడించగలిగాను. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యాది వీరులచే నడుపబడు ఘనమైన కౌరవ సైన్యపు బుద్ధిని, ఉత్సాహమును రణరంగమును నశింపజేసి ప్రతి ఒక్కరి ఆయువును హరించినది దేవదేవుడైన శ్రీకృష్ణుడే. వారి ఏర్పాట్లు దక్షతగాను యుక్తముగాను ఉన్నప్పటికీ ముందుకు చనుచు ఆ దేవదేవుడు ఆ కార్యమును నరించెను. ఓకే, అంటే ప్రతి చోట కృష్ణుడి అర్జునుడి కంటే ముందు కృష్ణుడు ఉన్నాడు. రథసారథి ఎప్పుడు ఏం చేస్తాడు అంటే తన స్వామిని రక్షించడానికి ముందు తన ప్రాణాలని పణంగా పెడుతూ ఉంటాడు. మనం చదివే మహాభారతంలో అదంతా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు, అర్జున నువ్వు దిగు అని. కృష్ణ అదేంటి, నువ్వు కదా ముందు దిగాలి. సారథి ముందు దిగి ఆ తలుపు తీస్తే తర్వాత లోపల ఉన్న అతను దిగాలి. డ్రైవర్ తలుపు తీస్తాడు కదా. కృష్ణుడు అంటున్నాడు, కాదులే ఇవాళ నువ్వు దిగు అంటున్నాడు. సో అర్జునుడు దిగంగానే ఏమైంది, కృష్ణుడు కూడా దిగిపోయాడు. దిగంగానే అర్జునుడి రథం భస్మం అయిపోయింది, ముక్కలు ముక్కలు అయిపోయింది. అర్జునుడు అనుకున్నాడు, ఏం జరిగింది కృష్ణ? ఎన్నో దివ్యాస్త్రాలు నీకు తగలకుండా నేను ఈ రథం దగ్గరే ఆపేశాను అర్జున. అర్జునుడు చెప్పినాడు, పాండవులు లేనిదే అసలు, కృష్ణుడు లేనిదే అసలు మహాభారత యుద్ధమే లేదండి, కురుక్షేత్రమే లేదు. పాండవులు రక్షింపబడే ప్రసక్తే లేదు. సో ముందుకు చనుచు అంటే ప్రతి చోట ముందు తానుండి మనందరినీ రక్షించాడు అని చెప్తున్నాడు. నృసింహదేవుని భక్తుడైన ప్రహ్లాదుడు తనపై దానవులు ప్రయోగించిన ఆయుధములచే ప్రభావితుడు కాని రీతి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, భూరిశ్రవుడు, సుశర్మ, శల్యుడు, జయద్రథుడు, బాహ్లికుడు వంటి గొప్ప సేనానాయకులు తమ అమోఘమైన ఆయుధములను నాపై ప్రయోగించినను అతని కరుణచే అది నా శిరోజంనైనను తాకలేకపోయినను. ఏంటి, అర్జునుడి వెంట్రుక కూడా అవేవి తాకి. ఇంకొక ఎవరండి, భూరిశ్రవుడు అనుకుంటా. భూరిశ్రవుడు అసలు అతన్ని ఓడించడమే అవ్వలేదు. అతని యొక్క ఇది అర్జునుడు ఆలోచిస్తున్నాడు, ఎలా ఇతన్ని, చాలా కడు వృద్ధుడు, ఎలా ఇతన్ని మనం ఓడించగలం. సో కృష్ణుడు చెప్తున్నాడు, అతని కనురెప్పలు చూడు ఎంత వృద్ధుడు అంటే కనురెప్పలుకి స్ట్రెంగ్త్ లేదు, కళ్ళు రెప్ప వాలడానికి వాలిపోతూ ఉంటాయి, తెరుచుకోవడానికి శక్తి లేదు అతనికి. సో అక్కడ కింద ఇక్కడ ఒక సపోర్ట్ పెట్టుకుని ఉంటాడు. సో కృష్ణుడు చెప్పాడు, అక్కడ కొట్టు, ఆ సపోర్ట్ ని తీయను. అంటే కృష్ణుడి డైరెక్షన్ లో కురుక్షేత్ర యుద్ధం అనేది జరిగింది. సో అర్జునుడు ఎక్కడ తనకి క్రెడిట్ ఇచ్చుకోవట్లేదు, నేను వీళ్ళని ఓడించాను అని చెప్పట్లేదు. పూర్తిగా ఆ దేవదేవుడి వల్లే నేను వీళ్ళందరినీ ఓడించగలిగాను. ఒక్కొక్కళ్ళు ఓడించిన కురు సైన్యంలో ఉన్నవాళ్ళు సామాన్యులు కారండి. వాళ్ళందరూ ఎవరు అనేది ప్రభుపాద వారు ఇక్కడ భాష్యంలో రాస్తున్నారు. నెక్స్ట్, దప్పిక కొన్న రథాశ్వములకు జలము నొసగుట కొరకై నేను రథము నుండి క్రిందికి దిగినప్పుడు
శ్రీకృష్ణుని కరుణ చేతనే నా శత్రువులు నన్ను సంహరించేడి కార్యమును విస్మరించిరి. కుమతినైన కారణముననే మోక్షవాంఛితులైన శ్రేష్ఠ పురుషులచే అర్చింపబడుచు సేవలనందు ఆ దేవదేవుని నేను నా రథసారథిగా నియోగించుకుని. అంటే ఎప్పుడైతే అశ్వాలకి దాహం వేస్తుందో అశ్వాలు ఇంకా ముందుకు వెళ్ళవాటి నీరసం వచ్చేస్తుంది. సో అప్పుడు దిగి వాటికి నీళ్ళని అందించారు. సో నీళ్ళని అందించేటప్పుడు అర్జునుడు అప్పుడు దొరికినట్టే కదా శత్రువులకి. కృష్ణుడు ఎలా చేశాడంటే ఎంత దుమ్ము వచ్చేదంటే ఆ దుమ్ముకి అసలు అర్జునుడు ఎక్కడ ఉన్నాడో కనిపించలేదు శత్రువులకి. సో దాంతో అర్జునుడిని ఎక్కడి నుంచి బాణం వేయాలో వాళ్ళకి తెలిసేది కాదు. అంటే రథాలు నడిపేటప్పుడు ఆ అశ్వాలు నీళ్లు తాగినంత సమయం కూడా కృష్ణుడు అర్జున్ని వదలలేదు. ఒక పక్క అశ్వాలను చూసుకోవాలి, తను రథసారథి కాబట్టి. మళ్ళీ ఆ టైంలో అర్జునుడికి హాని కలగకూడదు. సో అంత గొప్పగా నన్ను రక్షించాడు. అలాంటి దేవదేవుని నేను రథసారథిగా పెట్టుకున్నాను అని అర్జునుడు అంటున్నాడు. ఓ రాజా, అతని పరిహాస వాక్యములు, నిష్కపట వచనములు నిక్కముగా మనోహరములు మరియు సుందర హాస శోభితములు అయి ఉండెను. ఓ పార్థ, ఓ మిత్రమా, ఓ కురునందన అనుచు అతడు నన్ను సంబోధించెడివాడు. అట్టి ఆప్యాయతను గుర్తు చేసుకొనుచు నేను కలత చెందినవాడు నవ్వుచున్నాను. సరే, అర్జునుడు కృష్ణుడు ఈవినింగ్ వాక్ వెళ్తున్నప్పుడు అక్కడ కాళిందిని చూస్తాడు కృష్ణుడు. సో కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, కాళింది గురించి వెళ్ళి కనుక్కునిరా. అంటే ఎంత ఆప్తమిత్రుడు అనేది మనకి మహాభారతం మొత్తం కూడా యాక్చువల్లీ కృష్ణలీలనే. ఆ కృష్ణలీలలు మనకు అర్థం అవ్వాలి అంటే భాగవతం చదవాలి. లేకపోతే అక్కడ మనకు అదొక్కటే అనుకుంటా, అర్జునుడు వెళ్ళాడు ఫ్రెండ్ కృష్ణుడు వెళ్ళి అడిగాడు, అర్జునుడు వెళ్ళి అడిగాడు, వాళ్ళకి సంధి కూర్చాడు. అలాగే సుభద్ర పరిణయప్పుడు కృష్ణుడికి అర్థమైంది అర్జునుడికి సుభద్రనిచ్చి వివాహం చేయాలి. సుభద్రకి అర్జునుడు అంటే ఇష్టం, అర్జునుడికి సుభద్ర అంటే ఇష్టం. అయితే బలరాముడు సుభద్ర పరిణయం ఎవరితో నిశ్చయించాడు? దుర్యోధనుడితో నిశ్చయించాడు. సో కృష్ణుడు ఏం చేశాడు? సోదరుడు బలరాముడు ఎవరండి? స్వయంగా కృష్ణుడి యొక్క అంశ. అయితే బలరాముణ్ణి కూడా అక్కడ మాయలో పెట్టి సుభద్రని అర్జునుడికిచ్చి వివాహం చేశాడు. వివాహం చేయంగానే ఎప్పుడైతే అర్జునుడు సుభద్రను తీసుకుని వెళ్ళిపోతున్నాడు, బలరాముడికి ఆ విషయం తెలుసు. కోపంతో బాణాలు తీసుకుని బయలుదేరాడు బలరాముడు. కృష్ణుడు అప్పుడు ఏం చేశాడు తెలుసా? వెంటనే అన్న కాళ్ళు పట్టుకున్నాడు. దేవదేవుడు తన భక్తుడి కోసం బలరాముడి కాళ్ళు పట్టుకుని నచ్చ చెప్తున్నాడు. సుభద్రకి అర్జునుడే తగినవాడు. సాధారణంగా మేమిరువురము కలిసి జీవించుచు, నిద్రించుచు, కూర్చునుచు, విహరించుచుండేడి వారము. వీరోచిత కార్యములందు స్వీయ ఘనతను చాటుకున్నప్పుడు ఏదేని తప్పు జరిగినచో నేను అతనితో, ఓ మిత్రమా, నీవు మిక్కిలి సత్యసంధుడవు సుమా అని వ్యంగ్యముగా పలికెడివాడు. విలువను కించపరచిన అట్టి సమయమునందును పరమాత్ముడైనందున దేవదేవుడు మిత్రుడు లేదా కుమారుని దోషమును తండ్రి సహించడి రీతిలో ఆ పలుకులనన్నింటినీ సహించడివాడు. ఎప్పుడైనా కృష్ణుడు ఇచ్చేసాను అంటే భలే ఇవ్వాలి, గొప్పలు చెప్పుకుంటున్నావే అని వెక్కిరించేవాట అర్జునుడు. ఓకే, అంటే ఏంటి అలా? అంటే నేనేంటి భగవంతుణ్ణి అలా అనడం ఏంటి? కానీ ఇప్పుడు కూడా కృష్ణుడికి నా మీద కోపం రాలేదు. తండ్రి ఎలా అయితే పుత్రుడి యొక్క మాటల్ని సహిస్తూ ఉంటాడో అలాగా నా కృష్ణుడు నేను చెప్పినవన్నీ కూడా, అంటే నేనేదో వెక్కిరింపుగా అన్నా, యాదవ అన్నాను, నల్లనివాడ అన్నాను, ఇలా ఏం వెక్కిరించినా కూడా కృష్ణుడు నన్ను అంటే ఎక్కడా నన్ను తప్పుగా అనుకోలేదు. అవన్నీ కూడా సరదాగా ఒక మిత్రుడు తీసుకున్నట్టే సహించేవాడు. ఓ రాజా, ప్రియ సఖుడును, సుహృత్తును, పూర్ణ పురుషోత్తముడు అగు ఆ శ్రీకృష్ణుని నుండి నేను ఇప్పుడు దూరం అయిపోయి తత్కారణముగా నా హృదయము శూన్యముగా గోచరించుచున్నది. ఆ దేవదేవుని పత్నులకు రక్షణము నొసగునప్పుడు అతని అభావ కారణమున
నేను నీచులైన కొందర గోపులచే ఓడింపబడి తిని. సో కృష్ణుడు ఏం చేశాడు అంటే, తను అంతర్ధానం పొందిన తర్వాత ఉద్ధవుడి చేత చెప్పి పంపించాడు అందరినీ. అర్జునుడు వచ్చి అర్జునుడితో పాటు అందరినీ హస్తినకు వెళ్ళమన్నాడు. సో ఎప్పుడైతే కృష్ణుడు భార్యల్ని అర్జునుడు తీసుకుని వస్తున్నాడో, కొంతమంది దొంగలు వచ్చి ఈ రాణుల్ని అటాక్ చేయడం మొదలుపెట్టాడు. సో వాళ్ళందరి నుంచి రాణుల్ని రక్షిద్దాం అంటే అర్జునుడు రక్షించలేకపోయాడు. ఎందుకు? కృష్ణుడు వెళ్ళిపోవడంతో అర్జునుడి యొక్క శక్తి అంతా కూడా కృష్ణుడే. అర్జునుడికి శక్తి ఏంటి అంటే కృష్ణుడే. అయితే ఈ రాణులకి దొంగలు వచ్చి అటాక్ చేయడం ఏంటి అన్నదానికి మనకి ఇక్కడ ప్రభుపాద వారు ఇక్కడ భాష్యంలో మనకి చిన్న కథ చెప్తున్నారు, ఎందుకలా జరిగింది అన్నది. ఓకే, నీచులైన గోపులచే అర్జునుడు జయింపబడు ఎట్లు సాధ్యమయ్యను, మరియు అర్జునుని రక్షణలోనున్న శ్రీకృష్ణ పత్నులను ఆ గోపులు ఎట్లు తాకగలిగారనే విషయము ఈ శ్లోకం నందు ప్రధానమైనది. అసలు కృష్ణుడి రాణులనేంటి ఇంకెవరో దుండగులు అసలు తాకడమైనా సాధ్యం అవుతుందా అంటే, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు విష్ణు పురాణము బ్రహ్మ పురాణములను పరిశోధించుట ద్వారా జరిగిన విపరీతమునకు వివరణను కూర్చగలిగారు. ఆ పురాణములలో ఇట్లు తెలుపబడినది. ఒకమారు స్వర్గమునందలి దేవతా స్త్రీలు తమ సేవల ద్వారా అష్టావక్ర మునిని సంతృప్తి పరచి దేవదేవునే భర్తగా పొందగలుగునట్లు అతని ద్వారా వరమును పొందింది. అష్టావక్ర ముని దేహము 7 చోట్ల వంకర్లు తిరిగి ఉండేది. ఆ కారణమున అతడు ఒక వింత పద్ధతిలో వక్రముగా చరించేవాడు. అతని నడకను గాంచి దేవతా పుత్రికలు నవ్వుచూ ఆపుకొనలేకపోయారు. వారి ఏడ క్రుద్ధుడైన ముని భగవానుని భర్తగా పొందినప్పటికీ నీచులచే చెరబడుదురని వారిని శపించను. కానీ ఆ కన్యలందరూ మునిని పలు విధములైన సేవలతో తిరిగి సంతృప్తి పరుపగా నీచులచే చెరబట్టబడినను మరలా వారు తమ భర్తను పొందగలరని అతడు ఆశీర్వదించను. కనుకనే మహాముని వాక్యమును నిలబెట్టుటకు శ్రీకృష్ణుడే స్వయంగా తన భార్యలను అర్జునుని రక్షణము నుండి హరించను. లేని ఎడల నీచులైన వారు తమను తాకినంతనే వారందరూ ఆ చెట్టు నుండి అదృశ్యమయ్యేది వారు. శ్రీకృష్ణునికి పత్నులు కాగోరిన కొందరు గోపికలు తమ కోరిక ఈడేరిన పిమ్మట వారి వారి నిజస్థానములను తిరిగి చేరేది. తాను అంతర్ధానము చెందిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు పరివారమునంతటినీ స్వధామమునకు చేర్చతలిచినందున వారందరూ వివిధ పరిస్థితులలో వెనుకకు రప్పింపబడింది. సో మనం ముందు కూడా చెప్పుకున్నాం కదా, కృష్ణుడు అంతర్ధానం అయినప్పుడు అందరినీ కూడా తనతో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేస్తాడు కృష్ణుడు తిరిగి వెళ్ళడానికి. సో ఈ దేవతా స్త్రీలు అష్టావక్రుని దగ్గర వరం పొందారు కృష్ణుడిని దేవదేవుని భర్తగా పొందడానికి. కానీ అతన్ని చూసి నవ్వడం వల్ల అతడి శాపానికి గురయ్యాడు. కానీ కృష్ణుడు భార్యల్ని తాకగలిగే వాళ్ళు ఉన్నారు. సో కృష్ణుడే ఆ దుండగల రూపంలో వచ్చి ప్రాణులని అపహరించుకుని తిరిగి వాళ్ళ స్థానానికి తీసుకువెళ్ళాడు అని మనకి విష్ణు పురాణం బ్రహ్మ పురాణం నుంచి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఈ రెఫరెన్స్ ఇస్తున్నారండి మనకి. సో అందుకనే అర్జునుడు రక్షించలేకపోయాడు వాళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే అటుపక్క ఉన్నది కూడా కృష్ణుడే. అదే గాంధీవ ధనస్సును, అవే అస్త్రములను, అవే అశ్వములు పూంచబడిన అదే రథమును నేను కలిగి ఉంటిని. రాజులందరూ ప్రణతులు అర్పించిన అదే అర్జునునిగా నేను వాటిని ఉపయోగించుకుని. కానీ శ్రీకృష్ణుడు లేని కారణమున బూడిద యందు అర్పించిన హవిస్సు వలె, మంత్రదండముచే సృష్టించబడిన ధనము వలె, లేక ఊసర క్షేత్రమునందు నాటిన బీజము వలె క్షణమాత్ర కాలమున అన్నీను వ్యర్థములైపోయినవి. అదే గాంధీవం ఉంది నా చేతిలో, అదే రథం ఉంది, అవే అశ్వాలు ఉన్నాయి, అవే మంత్రాలు వచ్చు, నాకు అస్త్రశస్త్రాలు వచ్చు. కానీ అవే అంటే కురుక్షేత్రంలో వాడినవే, మరి అవేవి ఇప్పుడు పని చేయలేదు. ఓకే, అంటే ఒక బంజరు భూమిలో బీజం నాటితే ఎలా వ్యర్థమైపోతుందో, బూడిదిలో హవిస్ యజ్ఞం నెయ్యి పోస్తే ఎలా వృధా అయిపోతుందో, నా అస్త్రాలు శస్త్రాలన్నీ కూడా వ్యర్థమైపోయి ఒక్క క్షణంలో. ఓ రాజా, ద్వారక యందలి మన బంధువులు స్నేహితులను గూర్చి నీవు నన్ను అడిగితివి. వారందరూ బ్రాహ్మణ శాపమునకు గురి అయ్యిరని నేను తెలియజేయుచున్నాను. తత్ఫలితముగా వారందరూ వారుని సురచే మత్తెక్కిన వారే, ఒకరినొకరు గుర్తించకుండా దండములతో తమలో తాము పోరు సలిపి
నలుగురు ఐదుగురు మినహా సర్వులు మరణించిరి. మిగతా యదువీరులందరూ క్షేమమేనా అని నువ్వు అడిగావు కదా, వాళ్ళందరూ కూడా ఒకళ్ళని ఒకళ్ళు సంహరించుకున్నారు. వాస్తవమునకు దీనికంతటికి భగవానుని దివ్య సంకల్పమే కారణమే ఉన్నది. దాని కారణమునని జనులు కొన్ని మార్లు ఒకరినొకరు చంపుకొనుట లేదు ఒకరినొకరు రక్షించుకొనుట జరుగుచుండును. సో యదువీరులు ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం ఏంటి అంటే అది కూడా ఆ దేవదేవుడి యొక్క సంకల్పం. దేవదేవుడి యొక్క సంకల్పం వల్లే జనులు కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు, జన్మిస్తూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. ఓ రాజా, సముద్రమునందు శక్తివంతములైన పెద్ద జలచరములు సామాన్యములు మరియు దుర్బలములైన జలచరములను మింగివేయు రీతి భూభారమును తొలగించడం నిమిత్తమై శ్రీకృష్ణ భగవానుడు శక్తిమంతులైన యాదవుల దుర్బలులకు యాదవులను, ఘనులైన యాదవులు అల్పులను సంహరించినట్లుగా చేసను. పెద్ద పెద్ద సొర చేపలు చిన్న చేపల్ని మింగేసినట్టుగా పెద్ద పెద్ద యదువీరులు చిన్న యదువీరులందరినీ కూడా సంహరించారు. ఎందుకు? భగవత్ సంకల్పం వల్ల. వాళ్ళైతే బలరామకృష్ణుల మీద కూడా వచ్చారు యుద్ధానికి, అందరూ కూడా వధింపబడ్డారు. అన్నీ కూడా భగవత్ సంకల్పమే. ఇంకొకటి భూభారమును తొలగించడి రీతి. ప్రభుపాద వారు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తారు. స్త్రీలు ఈ మధ్య వస్తున్నాయండి, ఇక్కడ నిన్న మా అమ్మాయి పెళ్లి సమయంలో చూసాం. ఒక్కొక్క హారం కేజీ 2 కేజీలు ఉన్నది బంగారు. ఎలా వేసుకుంటారు ఎవరైనా? అది విగ్రహాలకేమో అనుకున్నారు, కాదండి కొనుక్కుని వేసుకుంటున్నారు అంటున్నారు. ఎలా వేసుకుంటారంటే అది భారం కింద అనిపించదు. అంటే స్త్రీలకి దాని మీద ఉన్న మక్కువ వల్ల కేజీ బంగారాన్ని వాళ్ళు ధరించగలుగుతున్నారు భరణి. సో భూమి కూడా అంతమంది యదువీరులని ఉప్పొంగిపోతూ భరిస్తోంది, కానీ భారమే. స్త్రీలకు కూడా అది బరువుగానే ఉంటుంది, కానీ వాళ్ళు ఏంటంటే ఆనందంగా దాన్ని మెడలో వేసుకుని ఉంటారు. ఎందుకంటే దాని మీద పొంగిపోయి ఆహారాన్ని బరువైనా కూడా వాళ్ళు భరిస్తుంటారు. సో భూదేవి కూడా అంతమంది యదువీరులు, ఒక్కొక్క యదువీరుడు కూడా కృష్ణుడు అంతటి వాడు, ఆవిడకి భారమే, కానీ పొంగిపోయి వాళ్ళందరినీ కూడా భరిస్తుంది. సో ఆ భూభార తగ్గించడానికి కృష్ణుడు యదువీరులందరినీ కూడా ఆ సంకల్పం వల్ల, భగవత్ సంకల్పం వల్ల వాళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు వధించుకున్నారు. సమస్త దేశ కాల పరిస్థితుల యందును తప్పించు హృదయమునకు ఉపశమనము కలిగించు ఉపదేశములను కలిగి ఉన్న కారణమున ఆ దేవదేవుడు నాకు వసగిన ఆదేశముల ఎడ నేను ఇప్పుడు ఆకర్షితుడై ఉన్నాను. అర్జునుడికి ఇచ్చిన ఉపదేశం ఏంటండి? కృష్ణుడు ఏంటి ఇచ్చాడు? భగవద్గీత. సో అప్పుడు చెప్పిన భగవద్గీతను మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాడు అర్జునుడు. అంత దుఃఖకాలమైన కృష్ణ కథ, కృష్ణ మాట వింటే అది ఉపశమనాన్ని ఇస్తుంది. మొన్న శ్రీరామనవమి రోజు అది చెప్దాం అనుకున్నాను. అమ్మవారు అశోకవనంలో రావణాసురుడు వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి? ఆవిడ అంటే ఇంకా రావణాసురుడు చెప్పేశాడు, సీత వింటే వినింది, లేకపోతే భక్షించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత త్రిజట వచ్చి వాళ్ళందరినీ ఆపుతుంది, అందరూ నిద్రపోతున్నారు. సీతమ్మ వారు ఆలోచిస్తున్నారు, ఎలాగా? సరే అయితే ఇన్ని రోజులు రాముడు రాలేదు, సరే అయితే నన్ను నేను ఆత్మార్పణ చేసుకుంటాను అని ఆవిడ సరిగ్గా సింసప వృక్షానికి ఉరి వేసుకోబోతోంది. పైనుంచి హనుమంతుడు చూస్తున్నాడు. ఒక్కసారి చూడండి, అంటే సుందరకాండ వినాలండి. సుందరకాండలో హనుమంతుడు ఏమని చెప్తున్నాడు? హనుమంతుడు టక్కున దూకి చెప్పలేడు, ఎలా రక్షించుకోవాలి, ఏం చెప్తే ఇప్పుడు సీతమ్మ నన్ను నమ్ముతుంది, నమ్మాలి కదా ఫస్ట్. అమ్మో ఇంకా అసురుడేమో అని ఇంకా గబగబా ఆవిడ ప్రాణాన్ని తీసేసుకోవచ్చు. ఎలా రక్షించుకోవాలి, నా తల్లిని నేను ఎలా కాపాడుకోవాలి, నా గురించి నేను ఎలా చెప్పుకోవాలి? అప్పుడు అతడికి ఒక సొల్యూషన్ వచ్చింది. ఏంటది? సరే అయితే నేను రామకథని గానం చేస్తాను. ఆ రామకథ గానం వల్ల సీతాదేవికి ఉపశమనం కలిగింది, హనుమంతుడికి ఉపశమనం కలిగింది. హనుమంతుడు వచ్చి సీతమ్మ వారితో మాట్లాడడం అనేది జరిగింది. ఎందుకంటే ఆవిడ అంత క్లిష్ట పరిస్థితి ఉంది ఆవిడకి, తన ప్రాణాలు విడిచిపెట్టేద్దాం అనుకున్న స్థితిలో ఎప్పుడైతే రామకథ విన్నదో ఆవిడకి హృదయానికి తనకు జరిగిన, ఓహో అయితే ఏదో మంచి జరగబోతుంది, అందుకే కాబోలు ఆ శకనం వచ్చింది అని ఆవిడ కొంచెం
శాంతపడి ఆగింది. సో హరికథా శ్రవణం అనేది అన్ని దుఃఖాలకి కూడా అదొక్కటే ఉపశమనం ఇవ్వగలదండి, భగవంతుడి యొక్క మాట. సో అర్జునుడు కూడా ఇంత దుఃఖంలో, అంటే అన్నిటికంటే భక్తుడికి దుఃఖం ఏంటి అంటే భగవంతుడి యొక్క వియోగం. ఆ దుఃఖంలో అతడు కృష్ణుడు చెప్పిన మాటలు, కృష్ణుడి లీలలు, కృష్ణుడి సహాయం, ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు. సో భగవద్గీతనంతా కూడా అర్జునుడు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. ఇంకొక శ్లోకం. ఆధ్యాత్మిక సంపత్తిని పొంది ఉన్న కారణమున అర్జునుని ద్వైత భావనకు సంబంధించిన సంశయములన్నీను సంపూర్ణముగా ఛేదింపవేయబడును. ఆ విధంగా అతడు త్రిగుణములకు దూరుడై ఆధ్యాత్మిక యందు నెలకొనెను. భౌతిక దేహభావన నుండి ముక్తుడైన కారణమున జన్మ మృత్యువులందు అతడు బంధితుడగుట అవకాశమే లేదు. ఎప్పుడైతే భగవద్గీతని గుర్తు తెచ్చుకుని దాన్ని దాన్ని నెమరు వేసుకుంటున్నాడు అర్జునుడు, ఈ ద్వైత భావన. ద్వైతము అంటే ఏంటండి? ద్వైత భావన అంటే ఏంటి? రకాల భావనలు ఉన్నారు అనే భావన, రెండు అలా వెళ్ళిపోవాలని. ద్వైత భావన అంటే రెండు భావన. నేను భగవంతుడికి సపరేట్ భక్తి అనుకోవడం భావన. ద్వైత భావన. నేను భగవంతుడికి సపరేట్ కాదు. ఒక మెషిన్ ఉందండి, ఆ మెషిన్ లో ఒక పార్ట్, ఒక స్క్రూ, అది చిన్న స్క్రూయే అనుకుంటా, కానీ దాని వంతు అది మొత్తం పూర్ణంలోకి ఒక భాగం. నేను మమే వాంసో జీవలోకి కృష్ణుడు చెప్తున్నట్టు జీవులందరూ కూడా నా యొక్క అంశలే. అయితే మెషిన్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ గా సూట్ అవ్వదు, ఎందుకు అంటే అన్ని పార్ట్లు తీసేస్తే అక్కడే ఉండదు. కానీ భగవంతుడు అలా కాదు, అంశాలన్నీ కలిపితే భగవంతుడు అవ్వడు. మీకు అర్థమైందా? భగవంతుడు పూర్ణుడి నుంచి పూర్ణం తీసేసినా మిగిలేది పూర్ణమే. ఓకే, సో ఆ మ్యాథమెటిక్స్ మనకి అర్థం కాదు. ఓకే, సో భగవంతుడు లోని అంశని నేను సపరేట్ కాదు. ఇంకొక ద్వైత భావన ఏంటి? నేను ఈ శరీరం వేరు, నేను శరీరం కాదు, నేను భగవంతుడి యొక్క అంశాన్ని, నేను సపరేట్ కాదు అన్న ఆ భావన వల్ల అర్జునుడు ఏమయ్యాడు? సో ఎవడైతే ఆ భౌతిక దేహ భావన నుండి ముక్తుడయ్యాడో జన్మ మృత్యువులతో అతడు బంధితుడగు అవకాశమే లేదు. సో అర్జునుడు అలాగా ఆ భావం నుంచి బయటకి రాగలిగాడు. అంటే భగవద్గీతని నెమరు వేసుకుంటున్నాడు. కృష్ణుడు తనకిచ్చిన ఆదేశాన్ని అతడు నెమరు వేసుకుంటూ ఆ దుఃఖాన్ని మింగుకోగలుగుతున్నాడు. కృష్ణుడు వెళ్ళిపోయాడు అన్న భావన ఎలా వచ్చుకోగలుగుతున్నాడు అంటే కృష్ణుడు ఇచ్చిన ఉపదేశాల వల్ల. ఓకే, సో ఇక్కడితో ప్రార్థన అంటే ఇంకొన్ని శ్లోకాలు ఉన్నాయి, అది రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందండి ఇక్కడ, ఏదైనా డిస్కస్? హరే కృష్ణ నిసా. హరే కృష్ణ, చెప్పండి. ఇది కూడా ఒక విధంగా అర్జున విషాద యోగం లాగే ఉంటుంది కదా. అర్జునుడి విషాదంలో కరెక్ట్, అర్జునుడి విషాదంలో కృష్ణుడి వైపుకి తిరిగాడు భగవద్గీత స్టార్టింగ్ లో. ఓకే, అక్కడ అర్జునుడు విషాదంలో ఉంచబడ్డాడు, మోహంలో ఉంచబడ్డాడు. ఇప్పుడు అర్జునుడు వియోగం చెందుతున్నాడు. ఆ దుఃఖంలో మళ్ళీ కృష్ణుడి వైపే తిరిగాడు. కృష్ణుడి గోపికలు కూడా చూడండి, రాసలీలలో కృష్ణుడు అంతర్ధానం అవ్వంగానే, అందుకనే మీకు ఫస్ట్ గోపికల యొక్క విరహ భావన చెప్పాను. వెంటనే వాళ్ళు ఏం చేశారు? కృష్ణ లీలలు స్మరించుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి శక్తి లేదు. అందరూ అక్కడ ప్రాణాలు వదిలేయాలి. ఓకే, కృష్ణ లీలలు, ఒకళ్ళు నటిస్తున్నారు కృష్ణుడు, ఒకళ్ళు పూతన వేషం వేసుకున్నారు, ఒకళ్ళు శకటాసురుడి వేషం వేసుకున్నారు. కృష్ణ లీలల్ని స్మరిస్తూ స్మరిస్తూ వాళ్ళ జీవితాన్ని గడపగలిగారు. సో ప్రతి దుఃఖానికి ఓకే మందు ఏంటి అంటే అదొక్కటే దుఃఖం అనే రోగం నుంచి మనల్ని పడగలిగారు. పర్ఫెక్ట్. భగవద్గీత లాగానే ఇక్కడ కూడా అర్జునుడి విషాదాన్ని కృష్ణ స్మరణతో దాన్ని పోగొట్టుతున్నాడు అన్నమాట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి మాతాజీ. మాతాజీ ఒక్క నిమిషం ఉండాలి.
హరే కృష్ణ. సారీ, మీరు ఇందాక అన్నారు కదా మాతాజీ, కృష్ణుడు మనం ప్లీజ్ చేస్తే చాలు, బికాస్ భక్తులందరూ డివోటీస్ ప్లీజ్ చేయడము. బట్ హౌ డు వి నో మాతాజీ కృష్ణుడు ప్లీజ్ అయ్యాడా లేదని? బికాజ్ ఇప్పుడు అనుకుంటాము మామూలుగా కృష్ణుడు డైరెక్ట్గా మనకు ఇప్పుడు కలియుగంలో డైరెక్ట్ ముందు మాదిరి మనకు ఈ మనకి ఏం సూచనలు ఏమి ఉండవు. బట్ డివోటీస్ ప్లీజ్ చేస్తే చాలు అంటారు, బికాస్ డివోటీస్ ఆర్ కృష్ణ అని చెప్పి. బట్ కరెక్ట్. మన డివోటీలు కూడా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా హ్యూమన్సే కదా. సో కరెక్ట్. ఎలా తెలుస్తుంది ఇప్పుడు అందరి డివోటీల్ని? ఇప్పుడు సింపుల్ మాతాజీ, ఇప్పుడు మన రామ్నామ్కే మేము ఏదో స్టాల్ నడిపాము. సో దాంట్లో ఎంతమందిని మేము ఏమన్నా, మాది మాది పెద్ద క్యూ ఉంటుందన్నమాట స్టాల్కి. కొంతమందికి వాలంటీర్స్ వచ్చి ఏమన్నా అడిగితే మేము లేదు లేదు సారీ అని చెప్పేసాం. అప్పుడు అపరాధం చేసినట్ట ఇప్పుడు మనం వాళ్ళ డివోటీలు వాళ్ళని ప్లీజ్ చేయడం ఎట్లా తెలుస్తుంది మనకు? సో హౌ డు వి నో కృష్ణ ఇస్ ప్లీజ్డ్ విత్ అస్ అని? వెరీ నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ మీ అందరికీ ఈ క్వశ్చన్ అర్థమైందండి. భక్తులు ప్లీజ్ అయితే కృష్ణుడు ప్లీజ్ అయినట్టే. ఓకే, మరి భక్తులు కూడా కొంతమందిని ప్లీజ్ అయితే కొంతమంది భక్తులు ప్లీజ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా అందరూ మానవులే కదా, పర్ఫెక్ట్ డివోటీస్ అవ్వకపోవచ్చు. ఒకళ్ళకి చేస్తే ఒకళ్ళకి సాయం చేస్తే ఇంకొకళ్ళకి కోపం రావచ్చు, లేదా ఒకళ్ళు అడిగింది మనం కాదు అంటే అది అపరాధం అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ఓకే, కృష్ణుడు ప్లీజ్ అవుతాడా లేదా ఎలా మనకి తెలుస్తుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ కృష్ణుడిని ఏంటి ప్లీజ్ చేస్తుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, సమే భక్త తమే భక్త అంటే మమ ప్రియ, అలాంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు అని కృష్ణుడు అనేక గుణాలు చెప్తున్నాడు. ఎవరైతే తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకైన అంటే అవమానాన్ని గౌరవాన్ని, ఓకే, అలాగే కష్టాన్ని సుఖాన్ని మానాపమానాన్ని అన్ని ఎవరైతే సమభావనతో తీసుకోగలుగుతున్నాడు, అలా అనేక లక్షణాలు, సహిష్ణుత, కృతజ్ఞత, ఇవన్నీ చెప్తున్నాడు కృష్ణుడు. ఎవరైతే ఇవన్నీ ఉన్నాయో అలాంటి భక్తుడు నాకు ప్రియుడు అని చెప్తున్నాడు. సో ఫస్ట్ మనకి ఆ గుణాలు మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకు అలవాటు చేసుకోవాలి? ఇలాంటి గుణాలు కృష్ణుడికి నచ్చుతాయి. ఇప్పుడు ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ వస్తుందో, ఓకే, ఎప్పుడూ కూడా కర్మ ఎప్పుడు మనల్ని బంధించదు, మనం చేసే పని బంధించదు. ఏ దృష్టితో ఆ కర్మని చేస్తున్నాము అనేది మనల్ని బంధిస్తుంది. ఓకే, సో మనం ఒకళ్ళకి నో అని చెప్పే ప్రయత్నం, దేని వల్ల నో చెప్తున్నాము అనేది భగవంతుడికి అది ఇంపార్టెంట్. మనకి ఎక్కడ వాళ్ళ ఏడ అపరాధం చేసే భావన లేదు అన్నది ఎప్పుడైతే ఉందో అప్పుడు అది అపరాధం కింద. భక్తుడి యొక్క ప్యూరిటీ మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే తెలియక చేసినా కూడా భక్తులు ఏడవుతుందంటే అపరాధం అవుతుంది. అలాంటి అపరాధాన్ని కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే యోగక్షేమం వహామ్యహం అంటున్నాడు కదా. యోగక్షేమాలు నేను చూసుకుంటాను అంటే అక్కడ ఒక బ్యూటిఫుల్ గా ట్రాన్స్లేట్ చేస్తారు ప్రభుపాద. అంటే వాళ్ళకి అక్కర్లేనివి వాళ్ళకి ఏదైతే ఉన్నది రక్షించి లేనిది నేను సప్లై చేస్తాను అంటున్నాను. సో ఎక్కడైతే మనం భగవత్ ప్రీతి కోసం భక్తుల్ని ప్రీతి చెందించాలి అని ప్రయత్నిస్తున్నామో ఆ అపరాధాన్ని కూడా కృష్ణుడు కాపాడతాడు. ఓకే, ఆ అపరాధం నుంచి బయటపడే అవకాశం మనకి ఇస్తాడు, అపరాధం కనుక జరిగి ఉంటే. కానీ అపరాధ భావన అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి డివోటీస్ కాన్ఫ్లిక్ట్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ భాగవతంలో దక్షుడు నారదుడు గురించి వస్తుందండి. దక్షుడు కూడా ఏంటి, భగవత్ కార్యక్రమం కోసం తను ప్రజాపతి కాబట్టి సృష్టి చెయ్యాలి. అందుకని ఏం చేశాడు, ఫస్ట్ 10,000 మంది పుత్రులకి సంతానం ఇచ్చాడు. 10,000 మందిని నారదుని ఏం చేశాడు, వచ్చి వీళ్ళందరినీ గృహస్థాశ్రమానికి స్వీకరించడానికి కాకుండా భక్తిని బోధించి వాళ్ళందరూ భక్తి మార్గానికి వెళ్ళేలా చేశాడు. దక్షుడి కోపం వచ్చింది. 10,000 మంది సంతానం పుత్రులు అందరూ సన్యాసం తీసేసుకున్నారు. ఇప్పుడు నా ప్రజాపతి కార్యక్రమం ఏం కడిపోయింది, ఇప్పుడు నాది కూడా భగవత్ సేవ కదా అంటున్నాడు దక్షుడు. సో మళ్ళీ ఏం చేశాడు, ఈసారి 1000 మంది పుత్రులు వచ్చారు. 1000 మంది పుత్రులు రాగానే నారదుడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వెళ్ళి మీ సోదరులు ఇలా
చేశారు, వాళ్ళు ముక్తి మార్గాన్ని పొందారు నాయన అని మళ్ళీ బోధించారు. వీళ్ళు ఏం చేశారు, సోదరుల మార్గం అని చెప్పి వీళ్ళు 1000 మంది కూడా వెళ్ళిపోయారు. అప్పుడు దక్షుడు ఏం చేశాడు, నారదుణ్ణి శపించాడు. నువ్వు ఎక్కడ ఒక్క చోట కూడా స్థిరంగా ఉండవు అని నారదుణ్ణి శపించాడు దక్షుడు. ఇప్పుడు ఇద్దరూ కూడా భగవత్ కార్యక్రమాలు. అయితే వాళ్ళిద్దరిలో ఒక తేడా ఉంది. దక్షుడు నారదుడి పట్ల అపరాధం చేశాడు. ఈ శాపం వచ్చినప్పుడు నారదుడు ఏం చేశాడు, భగవత్ సంకల్పాన్ని స్వీకరించి వెళ్ళిపోయాడు. ఒకవేళ అపరాధం జరిగి వాళ్ళకి కోపం వస్తే స్వీకరించారు. ఆ స్వీకారం అనేది భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. నారదుడు ఏం చేశాడు, దాన్ని ఒక అవకాశం కింద తీసుకుని త్రిలోకాలు తిరుగుతున్నాడు. భగవత్ సంకీర్తన దాన్ని ఉంది, నేను త్రిలోకాలు ఉద్ధరిస్తాను భగవత్ నామ సంకీర్తనతో. ఎక్కడ దక్షుడితో తప్పు భావన రాలేదు నారదుడికి. దక్షుడు కానీ అపరాధం అయిపోయింది. ఎందుకంటే నారదుడి పట్ల కోపం వచ్చేసింది, శాపం పెట్టాడు. సో దక్షుడికి అప్పుడు భక్తి అంతవరకు ఏం కాలేదు, అప్పుడు భక్తికి చేటు వచ్చింది. సో ఇద్దరు కూడా భగవత్ సేవే. యాక్చువల్లీ పాపం భగవత్ సేవే చేస్తున్నారు. సో ఎక్కడైనా మన భావన కనుక కరెక్ట్ గా ఉంటే ఆ అపరాధ భావాన్ని భగవంతుడు రక్షిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ ఈ చాప్టర్ మనం రేపు కంటిన్యూ చేద్దామండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ జై శ్రీల ప్రభుపాద కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ దండవత్ ప్రణామం. హరే